నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి పోలీసులు షాక్ ఇచ్చారు. మరి కర్ణాటి వెంకటేశ్వరరావును బెదిరించి కాకినాడ పోర్టు లాగేసుకున్న కేసులో ఆయనను విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే అండి. అశోక్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు అన్యాయాలకు గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటకు వచ్చి ఒక్కొక్కరుగా కేసులు పెట్టడం మొదలు పెట్టారు. అందులో ఒకటైనది కేవీ రావు గారి ఇష్యూ. మరి ఈ కాకినాడ పోర్ట్ ఏదైతే బలవంతంగా లాగేసుకున్నారో ఈ కేసులో విజయసాయి రెడ్డిని పోలీసులు అయితే విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. అసలు ఏం జరగనుంది? పోలీసులు అంటే ముఖ్యంగా పోలీసుల్లో సిఐడికి సంబంధించిన విభాగం వాళ్ళు పిలిచారు. జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అసెంబ్లీలో అనేవాడు కదా, దేవుడు రాసిన స్క్రిప్ట్ అని. ఎట్టకేలకు దేవుడు రాసిన అసలైన స్క్రిప్ట్ ఇప్పుడు అమలవుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా 12వ తారీఖున ఒక అంకె తక్కువ అంటే 11 గంటలకి విజయసాయి రెడ్డి హాజరు కావాల్సిందిగా సిఐడి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు ఈ నోటీసులు ఇచ్చారు అని మనం చూస్తే, నోటీసులు ఇచ్చేదానికి కూడా ఒక సెక్షన్ ఉంటుందండి. ఏ సెక్షన్ల కింద ఇచ్చేదనేది వేరేది. అంటే ఇచ్చే ముందు ఒక సెక్షన్ ప్రకారం ఇస్తారు. 35 సబ్సెక్షన్ బి సంథింగ్ ఏదో ఉంది. సెక్షన్ 35 కింద నోటీసులు అంటే ఆయనకు జారీ చేయడం జరిగింది. అసలు కారణాలు ఏంది అని చూస్తే మనం గుర్తుపెట్టుకోలేని విధంగా దాదాపు 7 నుంచి 8 కేసుల్ని ఎఫెక్ట్ అయ్యే విధంగా, దాంట్లో 420 కేసు ఒకటి మోసపూరితం, మళ్ళీ బెదిరింపులు అంటే బెదిరింపుల కేసులు కనబడితే 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇందులో భాగంగా బిఎన్ఎస్ సెక్షన్ 311 ఈ విధంగా అనేక సెక్షన్లు అంటూ విజయసాయి రెడ్డి పైన కేసులు పడే ఛాన్స్ అంటూ ఉంది. ముందు ముఖ్యంగా విచారణ దశకు పిలుస్తారు. 12వ తారీఖున బై డిఫాల్ట్గా విజయసాయి రెడ్డి హాజరవ్వాల్సింది. గతంలో ఇదే విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకైనటువంటి విక్రాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ ఒకసారి సిఐడి ముందు హాజరయ్యారు. అసలు వీళ్ళు గ్రూప్ కట్టడం ఎట్టుందంటే, సబ్జెక్ట్ డివేట్ అవుతున్నందుకు ఏమనుకోవద్దు, వాళ్ళ డేటా తీసి చూస్తే అండి దాదాపు 220 మంది దళితులు చనిపోవడం జరిగింది ఈ యొక్క వైసీపీ హయాంలో. నోరు తెరిస్తే కులాల పేర్లు ఎత్తి దళితులు అది ఇది మాట్లాడుతుంటారు కదా, కానీ ఇదంతా మనం మాట్లాడుతున్నది డబ్బులకు సంబంధించిన వ్యవహారం. డబ్బులు కేవలం పెద్దవాళ్ళలో ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన కులం గల వాళ్ళే డబ్బుల వ్యవహారాలు డీల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. కానీ చావులు ఏదన్నా ప్రాణాలతో చెలగాటం వరకు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళ పరిధికి వదిలేస్తారు. బోరగడ్డ అనిల్ విషయం ఏమైందో మనం చూసాం. ఎంపీ స్థానంలో ఉన్నటువంటి నందిగం సురేష్ వీళ్ళందరూ జైలు వచ్చలు లెక్క పెడుతున్నారు. కానీ ఈ పలానా కులం జగన్మోహన్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్నటువంటి హార్డ్ కోర్ క్యాస్ట్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ముఖ్యంగా డబ్బుల పరంగా లావాదేవీల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. ముఖ్యంగా వైఎస్ఆర్ బ్రతికున్నప్పటి నుంచి కూడా షెల్ కంపెనీలు పెట్టడము, అంటే వైఎస్ఆర్ ఒక హోదాలో ఉన్నాడు, సీఎం హోదాలో. తర్వాత ఆయన మొత్తం ఆడిట్లన్నీ చూసేది విజయసాయి రెడ్డితో సావాస దోషం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఉంది. కేవలం 6 నెలలు సావాసం చేస్తేనే వీళ్ళు అవుతారన్న చందాన షెల్ కంపెనీలు విదేశాల్లో పెట్టడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పరిపాటిగా మారినాడు. కేవలం 9 కోట్లు ఒక సంవత్సరం ఆడిట్ చేస్తే, అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఆ సమయానికి, తర్వాత సంవత్సరానికి 69 కోట్లు, తర్వాత సంవత్సరానికి 430 కోట్లు, ఆ మేర జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పోగేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా సీఎంగా లేనప్పుడు, కేవలం ఒక ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడో చెప్తుంటే అండి కనీసం 100 పేజీల సబ్జెక్ట్ ఉంటుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు. నేను కేవలం ముందు కింది స్థాయి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం విడుదల రజని చూసాం, ఎమ్మెల్యే అయింది, తర్వాత మినిస్టర్ చేశారు. మినిస్టర్గా అయితే మొత్తం ఆ నియోజక పరిధిలో ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉన్నారో వాళ్ళు వీళ్ళకు కుప్పం కట్టే విధంగా, మేము మిమ్మల్ని రూల్ చేస్తున్నాము, మేము ఇక్కడ రూల్ చేస్తున్నందుకు కనీసం మీరు డబ్బులు తెచ్చిస్తారా లేదన్నట్టు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నువ్వు జనాల్ని వ్యాపారం చేసే వాళ్ళని బెదిరిస్తూ ఉంటే, ఏటు అయినటువంటి విజయసాయి రెడ్డి బెదిరించడంలో అసలు పెద్ద అతిశయోక్తే లేదు. ఈ కేసులో ముఖ్యంగా విక్రాంత్ రెడ్డి ఎందుకు వచ్చాడంటే, ఈ యొక్క కేవీ రావు కేవలం ఈ కాలంలోనే కాదు బిజినెస్ మ్యాన్, మీరు అన్నారు కదా కేవీ రావు లేదా కేవీఆర్ అని పిలుస్తూ ఉంటారు, ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ కూడా బిజినెస్లో ఉంది. కాకినాడ పోర్ట్లో ముఖ్య సింహభాగం కేవీ రావుకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా కాకినాడ పోర్టు పరిసరాల్లో ఉన్నటువంటి సెజ్ ఏదైతే ఉందో, సెజ్ ప్రాంతానికి సంబంధించి కూడా ఈ కేవీ రావు దగ్గర ఈ యొక్క షేర్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం మీద అది ఆస్తి విలువలు ఎంత అంటే 2700 కోట్ల వ్యవహారం అది. దాంట్లో దాదాపు మీరు మాట్లాడుతున్న పోర్టు విషయం 1600 కోట్లకు సంబంధించింది. ఈ 1600 కోట్లు మొత్తం ఆస్తుల రూపంలో కేవీ రావు దగ్గర ఉన్నాయి. ఆ 1600 కోట్లని కేవలం 430 కోట్లకి బెదిరించి తీసుకోవడం జరిగింది కేవీ రావు దగ్గర. ఆయన తర్వాత ఏం చేశాడు, ఎవరికైనా కనీసం మనం 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటేనే పక్కనోడికి ఇవ్వాలంటే బాధ. ఒరే నాయన తీసుకొని ఒక 10 రోజులకి ఇరా లేదా ఒక నెలకైనా ఇరా అని చెప్పుకుంటాం. అంటే పిండి కొద్దిగా రొట్టె అన్నట్లు. అంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళినటువంటి కేవీ రావు ఉన్న పలంగా ఆస్తులు వదులుకోవడానికి బాధ.
ఒక్కొక్క మెట్టు దాటుకుంటా పోయి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా టచ్ చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి మీట్ చేపియా అని అడిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినప్పుడు ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ సీఎం పొజిషన్లో ఉండి ఏదైనా విక్రాంత్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అని చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కేసులో త్రిబుల్ ఆర్ కేసులో ఏ విధంగా అయితే జరిగిందో న్యాయం కొంచెం లేటు కావచ్చు కాక, ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది కదండి, జస్టిస్ మే బి డిలేడ్ బట్ ఇట్ నెవర్ డినైడ్ అని. సో మనం ఇవాళ రేపు ఆస్తులు సంపాదించుకుంటాం, 15 ఏళ్ళు మన టర్మే ఉండొచ్చు కాక, కానీ 18వ సంవత్సరం అనేది ఒకటి వస్తుంది. నేను కాకుంటే నా కొడుకు ఎఫెక్ట్ అవుతాడు, లేదా నా బిడ్డ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే ఖచ్చితంగా అనుభవించాలి. ఆ చందాన విజయసాయి రెడ్డి వ్యవహారం ఏదైతే ఉందో 1600 కోట్లకు సంబంధించి 430 కోట్లకి పీక మీద నిజంగా సినిమా లెవెల్లో ఏదైతే బోయపాటి సీను అల్లు అర్జున్తో ఒక సినిమా తీశాడండి, సముద్రం అంతా దాటుకొని పోతారు, అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చుంటాడు, నాకు ఈ ఆస్తులపైన కన్నుబడింది, నాకు ఇది కావాలి పెద్ద అయినా ఇస్తావా అని అడుగుతాడు మర్యాదగా. లేదు అంత ఈసీగా అడిగి తెట్టిస్తాము, మా తాతల కాలం నుంచి ఉన్న ఆస్తులు నేను ఇవ్వలేను అంటే కత్తి పట్టుకొని పీక కోసేస్తాడు. ఏది ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అంటే వాళ్ళ యాటిట్యూడ్ అదే విధంగా ఉంటుంది. అదే సినిమాలో ఆస్తికి సంబంధించి 3 ఎకరాల భూమిని ఒక 20 సెంట్లు నీ పేరు మీద రాసుకోమని చెప్తాడు ఆ ల్యాండ్ హోల్డర్ని. అదే సినిమాలో సీఎం హోదాలో ఉన్నటువంటి ఒక అతను తమిళ హీరో యాక్టింగ్ చేస్తున్నాడు అండి, అల్లు అర్జున్ హీరో, దాంట్లో 3 ఎకరాలకు సంబంధించిన భూమిని 20 సెంట్లు నీ పేరు మీద రాసుకోమంటాడు. ఎందుకు రాసుకోమంటే మొత్తం ఆస్తి నా పేరు మీద ఉండకూడదు, రేపు సిఐడి కానీ సిబిఐ కానీ ఎప్పుడైనా వ్యవహారానికి కానీ వచ్చి చూస్తే మొత్తం నీది అని, అంటే ప్రతి గృహానికి ఒక వాచ్మెన్ అవసరం అన్నట్లు ఇది నీ పేరు మీద ఉంటే బాగుంటుంది 25 సెంట్లు అని చెప్పి. అంటే వైసీపీ పోకడ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇదే 430 కోట్ల పేరు మీద రాపించుకున్నారు. కానీ ఈ సెజ్జు భూములకు సంబంధించి దాదాపు 1200 కోట్ల వ్యవహారాన్ని కేవలం 12.5 కోట్ల రూపాయలకి ఈ విక్రాంత్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి పెద్దల్లుడు, విజయసాయి రెడ్డి అల్లుడు తమ్ముడు ఇతను శరత్ చంద్రారెడ్డి, వీళ్ళు ముగ్గురు గ్రౌండ్లో ఉండి మరి ఆస్తులు మొత్తం హస్తగతం చేసుకున్నారు. మరి ఇటీవల విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి నాకేం తెలీదు, అసలు కేవీ రావు అంటే ఎవరో తెలియదు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏమన్నా విచారణకు సహకరిస్తారంటారా, ఏం చేస్తారు అసలు? ఖచ్చితంగా సహకరించాల్సిందే. ఎందుకంటే ఒక తప్పు ఒకసారి చేయగలము, రెండోసారి చేయగలము, మూడోసారి చేయలేము. గతంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత, కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం కూతురు, ఆవిడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ ఇరుక్కోనింది. అదే కేసులో విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు. అప్పుడు చెప్పింది ఏంది, కల్వకుంట్ల కవిత 9 ఫోన్లో 8 ఫోన్లో నాయి పోయినాయి ఎట్టపోయినాయో నాకు తెలియదు అని చెప్పింది. అదే టైంలో విజయసాయి రెడ్డి నేను ఇందాక చెప్పాను కదండి, 3 ఎకరాల భూమిని 20 సెంట్లు వ్యవహారం చెప్పా కదా, అదే లెక్కన ఈయన దగ్గర ఉన్నటువంటి 2 ఐఫోన్లు బాగొట్టేసి నా ఫోన్ ఎట్టపోయిందో ఏమో తెలియదు అన్నట్లు పోయి కేసు పెట్టాడు. ఐఫోన్ ఆయన వాడే ఐఫోన్ పోయిందని చెప్పి. ఆ వ్యవహారం ఆయనకి ఎంత కేర్ఫుల్గా ఎంత డీలింగ్ చేయడం, ఆ ఫోన్ ఎక్కడో పోగొట్టాడో ఏదో పగలగొట్టేశాడో తెలియదు. కానీ ఇంకొకసారి ఈ విధంగా చేసే అవకాశం విజయసాయి రెడ్డికి లేదు. బోర్గట్ అనిల్ కూడా అదే చేశాడు కదా, జైల్లో ఉండి అయినా వ్యవహారాలను చేయటం, బయటకు వచ్చి వాళ్ళ తల్లిని అడ్డు పెట్టుకొని, వీళ్ళ వ్యవహారం మొత్తం సినిమా లెవెల్లోనే ఉంటుంది. చూస్తే మనకు అర్థమవుతుంది. విచారణకు ఖచ్చితంగా హాజరవుతాడు. ఇప్పుడు ఆయనకు ఉండేది ఏకైక, అంటే ఉండమన్నట్టు కుండబద్దలు కొట్టుకున్నట్టు చెప్పాలి కాబట్టి, మహా అంటే ఆయన కాపాడగలిగేది ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు మాత్రమే. కానీ ఇప్పుడు టీడీపీతో అత్యంత సఖ్యతగా ఉంది. కానీ ఈ విచారణకు హాజరైన తర్వాత విజయసాయి రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా కేవీ రావు వాటాలను బదిలీ చేశారు కదా, మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు మొత్తం దృష్టి విజయసాయి రెడ్డి పైన ఉంది. అంటే మీరు పక్కా ఇన్ఫర్మేషన్ ఉందా, నేను అడుగుతున్నానులే మిమ్మల్ని. విజయసాయి రెడ్డి కేవీ రావుకు సంబంధించిన ఆస్తులను పూర్తి స్థాయిలో బదిలీ చేశారంటే ఇన్ఫర్మేషన్ మేము ఎక్కడైనా చూసామా? వాళ్ళు కేవలం డీలింగ్ జరుగుతుందని విన్నాం. 430 కోట్ల వ్యవహారం ఆ రోజు కేవలం ఈ పోర్టుకు సంబంధించి. అక్కడ చెప్పింది ఏంది, నువ్వు గతంలో మాకు ఏదైతే 430 కోట్లు కేవీ రావుకి అందినాయి, దాదాపు 1600 కోట్ల వ్యవహారం, 430 కోట్లు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నా పోర్టు వాటాలు నాకు కావాలా అనేది డీలింగ్. కానీ 10 లక్షలకు మించి ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగితే ఖచ్చితంగా, ఇప్పుడు మీరు లోకల్లో యాక్సిస్ బ్యాంక్ వాడుతూ ఉంటారు, మెయిన్ బ్రాంచ్ ఎక్కడైతే ఉందో ఇద్దరు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ లెవెల్లో కావచ్చు, వాళ్ళ దృష్టిలో ఉంటుంది, పాన్ కార్డ్ ఎఫెక్ట్ అవుతుంది. అంత సింపుల్గా బదిలీలు కావు. ఈ వ్యవహారం కేవలం వాళ్ళు ఎంత 10 కోట్లు, 12 కోట్లు, 18 కోట్లు, మ్యాక్సిమం 100 కోట్లు వాళ్ళకి బదలాయింపులు చేయగలరని ఇప్పటికిప్పుడు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మనీ అంతా ట్రాన్స్ఫర్ అవ్వట్ల కేవీ రావు గారికి. ప్లస్ ఏంటంటే ఆ 430 కోట్లు ఇన్ని రోజులు నువ్వు ఎంజాయ్ చేసావు కదంటే, దాన్ని టెక్నికల్ టర్మ్ కూడా ఎంజాయ్ అంటారులేండి. 430 కోట్ల వ్యవహారం దాన్ని నువ్వు ఎంజాయ్ చేసావు. నేను చెప్తాను ఏంటంటే 1600 కోట్లుకి రావాల్సిన భూముల్ని 430 కోట్లు డబ్బులు తీసేసుకున్నాడు కేవీ రావు. మా డబ్బులు నువ్వు తీసుకున్న 430 కోట్లు, ఈ 430 కోట్లకు సంబంధించిన వడ్డీ మాకు ఇవ్వాలని విజయసాయి రెడ్డి పట్టుబట్టినాడు. ఏదైతే అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కదా, 400 కోట్లకు సంబంధించిన వడ్డీ కూడా ఒక మేరకు ఉంటుంది.
అవును, వాళ్ళ మధ్య ఆ డీలింగ్లో అది పొసగలేదు. అసలు వాళ్ళ ఆ డీలింగ్లోకి దిగడానికి ప్రధానమైన కారణం ఎవరు? ఇప్పుడున్నటువంటి కూటమిలోని పెద్దలు. ఖచ్చితంగా కూటమిలోని పెద్దలను అడిగే కేవీరావు మూవ్ ఆన్ అవుతాడు. సో కూటమిలోని పెద్దలు మేము ఒప్పుకోము, ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ మనం ఛాన్స్ ఇచ్చామంటే రేపు వందల వ్యవహారాలు, నేను చెప్పాను కదండి, చోటమోట 2,20,00,000 వ్యవహారం విడుదల రజనీ కావచ్చు, ఇటువంటి ఎన్నో డీలింగ్స్ వస్తాయి ముందలకి. అంతెందుకు RRR కేసులో సిఐడి సునీలు, అదేవిధంగా ఆయన పాల్ అనే అతను ఇద్దరు కూడా కొంతమంది దూతలు పంపించి అయ్యా మాకు ఈ కేసు లేకుండా చేయండి అని చెప్పి ఆయన దగ్గర భంగపడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒప్పుకోవాలా, శశి అంటే శశి అన్నాడు. సో ఇవన్నీ దోబుచ్చులాటకు కారణం అవుతాయి. ఈ యొక్క సీక్రెట్ డీలింగ్స్ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. సో ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఒప్పుకునే పరిస్థితి లేదు, ఉండదు కూడా. ఖచ్చితంగా ఈయన కటకటాల్లోకి వెళ్తాడని నేనైతే అనుకుంటున్నాను. మొత్తానికి విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావడమే కాకుండా ఈయన కటకటాల వెనక్కి వెళ్ళడం ఖాయమని చెప్పి అశోక్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.